నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనం శూన్య ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ యొక్క శూన్య ముద్ర వేయడం ద్వారా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని బ్యాలెన్స్ చేయవచ్చును. అలానే వాయిస్ కానీ లేదా థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చును. ఈ యొక్క శూన్య ముద్ర మనం రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం వేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి థ్రోట్ సంబంధించిన ప్రాబ్లం, వాయిస్ సంబంధించిన ప్రాబ్లం మరియు మనకి యొక్క వినికిడి శక్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి. ఈ ముద్రని మనం ఉదయం మరియు సాయంత్రం రెగ్యులర్గా వేసుకోవచ్చును. ఈ యొక్క ముద్ర 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ ముద్ర వేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వినికిడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు వాయిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతుంటాయి. ఈ యొక్క ముద్రని ఎలా వేద్దామో మనం ముందుగా తెలుసుకుందాం. శూన్య ముద్ర వేసేటప్పుడు మన యొక్క 2 చేతుల్లో ఉన్నటువంటి మధ్య వేలుని తీసుకుంటాం. ఆ మధ్య వేలుని మన యొక్క బొటన వేలుతో ఇలా కలిపేస్తాం. దీన్ని మనం శూన్య ముద్ర అంటాం. ఈ యొక్క ముద్ర ఈ యొక్క చివరి భాగం మాత్రమే మనం కలిపి ఉంచుతాం. ఈ యొక్క కలిపి ఉంచడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని బ్యాలెన్స్ చేయవచ్చును. అలానే విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయవచ్చును. థ్రోట్ చక్ర సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనగా వాయిస్ సంబంధించిన కానీ, వినికిడికి సంబంధించింది కానీ, లేదా మనకి టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క శూన్య ముద్ర ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చును. అయితే ఈ ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ కామ్ అవుతాయి. అలానే శూన్య ముద్ర వేయడం ద్వారా బ్రెయిన్ కూడా కామ్ అవుతూ ఉంటుంది. మనకి బ్యాడ్ థాట్స్ కానీ లేదా థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ యొక్క శూన్య ముద్రను కూడా వాడవచ్చును. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా బ్రెయిన్ కామ్ అవుతుంది. మెడిటేషన్ చేయడానికి ఈ యొక్క ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఆ యొక్క బెనిఫిట్స్ అనేది త్వరగా పొందగలుగుతారని ఆశిస్తున్నాం. నమస్కారం.